బ్యాక్ టు రిచీ డైరీస్. సో ఫస్ట్ టైం మా ఛానల్ ని చూస్తున్నట్టయితే కిందన బెల్ ఐకాన్ ఉంటుంది. వెళ్ళి దాన్ని క్లిక్ చేసుకొని ఆల్ అని నొక్కండి. ఎందుకంటే మేము చేస్తున్న కంటెంట్ ఎప్పటికప్పుడు మీ ఫోన్ కి త్వరగా చూసేయొచ్చు. సో నన్ను చాలా మంది మైలో ప్రొడక్ట్స్ గురించి అడుగుతూనే ఉన్నారు. ఎందుకంటే మా రిచ్చికి నేను న్యూ బార్న్ నుంచి వెళ్ళి 6 మంత్స్ 7 మంత్స్ వరకు మైలో ప్రొడక్ట్స్ వాడాను కాబట్టి, సో మైలో ప్రొడక్ట్స్ స్కిన్ కేర్ గురించి చెప్పండి అక్క అని చాలా మెంబర్స్ నన్ను అడిగి ఉన్నారు. సో నేను ఇంకా దాన్ని డీలే చేస్తూ వచ్చాను. సో నాకు ఈ రోజు టైం దొరికింది కాబట్టి నేను ఈ రోజు న్యూ బార్న్ కోసం మంచి డాక్టర్ కూడా రికమెండ్ చేసే ప్రొడక్ట్స్ ఇవి. ఖచ్చితంగా మీరు బేబీకి హ్యాపీలీ యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ కానీ బేబీకి హార్మ్ఫుల్ అయ్యేవి కానీ అస్సలు కాదండి ఇవి. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ అంటే మిడిల్ క్లాస్, పూర్, హై రేంజ్ ఎవరైనా దీన్ని పర్చేస్ చేసుకొని వాడచ్చు. అండ్ డాక్టర్స్ అయితే ఇవి హైలీ రికమెండ్ చేస్తారు. కావాలంటే మీరు మీ హాస్పిటల్స్ కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కానీ ఈ ప్రొడక్ట్స్ గురించి మీ డాక్టర్ తోటి డిస్కస్ చేసి చూడండి, ఖచ్చితంగా రికమెండ్ చేస్తారు. సో మా రిచికి అయితే ఇవి చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. సో నేను ఈ రోజు న్యూ బార్న్ బేబీస్ కోసం అని చెప్పేసి మంచి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అయితే తీసుకొని వచ్చాను. సో నేను ఈ రోజు మా రిచికి వాడిన మైలో ప్రొడక్ట్స్ గురించి నేను మీతోటి ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మనం డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బేబీకి ఏంటి బాతింగ్ కాబట్టి నేను బాతింగ్ నుంచి మొదలు పెడతాను. సో నేనైతే ఈ రోజు మైలో బేబీ నుంచి తీసుకున్న బాడీ వాష్ అండ్ షాంపూ అండి. ఇదే బాడీ వాష్ అండ్ ఇదే షాంపూ. సో ఇది మనం 2 in 1 గా యూజ్ చేయొచ్చు అనమాట. షాంపూగా యూజ్ చేయొచ్చు అండ్ బాడీ వాష్ గా కూడా యూజ్ చేయొచ్చు. సో నేను రిచికి ఇదే వాడాను. సో బాడీ వాష్ అండ్ ఇంకా సోప్స్ అప్పుడు అంతగా ఎక్కువ ఏం పెట్టలేదు. సో నేను ఇదే పెట్టేదాన్ని. చాలా జెంటల్ గా అనిపించేది అసలు రిచికి పెట్టినప్పుడు. ఇది స్మెల్ గానీ సూటింగ్ గానీ చాలా ఫ్రేగ్రెన్స్ అసలుకి అంటే బేబీస్ కి ఎక్కువ ఫ్రేగ్రెన్స్ ఉన్న ప్రొడక్ట్స్ అసలు ఇవ్వద్దు. సో ఇవి అసలు ఏం ఎక్కువ ప్రొడక్ట్స్ లో ఫ్రేగ్రెన్స్ అనేది లేదు. బేబీకి యూజ్ చేసినప్పుడు చాలా అంటే చాలా సూతింగ్ అనేది ఉంటుంది. సో నేను 2 in 1 షాంపూ అండ్ మన బాడీ వాష్ అనేది తీసుకున్నాను మైలో నుంచి. ఇంక ఇప్పుడు చాలా కొత్తగా మంచిగా లాంచ్ అవుతూ ఉన్నాయి. ఇంట్లో చాలా ఆఫర్స్ ఉంటాయి, కూపన్ కోడ్స్ ఉంటాయి, మంచిగా పర్చేస్ చేయొచ్చు. బై 1 get 1 ఆఫర్స్ ఉంటాయి అండ్ స్పిన్ ఉంటుంది. మనం స్పిన్ చేసినప్పుడు ఇంకా దానిలో ఆఫర్స్ వస్తూ ఉంటాయి. ఇది ఇంకా ఎంత బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే నేను చెప్పలేను. ఎవరైనా తీసుకోవచ్చు. అండ్ బేబీకి ఇంకా డాక్టర్స్ రికమెండ్ చేసే ప్రొడక్ట్స్ అంత బడ్జెట్ లో వస్తున్నప్పుడు మనం ఎలా వదులుకుంటాం చెప్పండి. సో నేను రిచికి అయితే మైలో బేబీ నుంచి వెళ్ళి బాడీ వాష్ అండ్ లోషన్ షాంపూ అయితే ఇదే వాడాను విత్ కోకోనట్ ఆయిల్ అన్నమాట. సో కోకోనట్ ఆయిల్ ఉండడం వల్ల ఏంటంటే బాడీకి అయినా కానీ హెయిర్ కి అయినా కానీ మాయిశ్చరైజర్ అనేది ఇస్తుంది. సో కోకోనట్ ఆయిల్ అంటేనే మంచి మాయిశ్చరైజర్ కాబట్టి ఇందులో వాళ్ళు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశారు. సో ప్రిజర్వేటివ్స్ ఎలాంటివి అంటే కెమికల్స్ లాంటివి అలాంటివి ఏమి మిక్స్ చేయకుండా మంచి కోకోనట్ ఆయిల్ అనేది మిక్స్ చేశారు. సో ఇది మంచి మాయిశ్చరైజర్ అనేది హెయిర్ కి గానీ బాడీకి గానీ ఇస్తుంది. ఇది జెంటల్లీ క్లీన్ చేస్తుంది అనమాట. క్లెన్జర్ అనమాట. మంచి మాయిశ్చరైజర్ ఇస్తుంది అండ్ వాళ్ళకు కూడా మంచి సూతింగ్ ఉంటుంది. బేబీస్ కి ప్రొడక్ట్స్ మనము రికమెండ్ అంటే తీసుకుంటున్నామంటే సో వాళ్ళకు ఫ్రెండ్లీ ఉండాలి, మంచిగా స్కిన్ ఫ్రెండ్లీ ఉండాలి. అందరి స్కిన్ ఒక టైప్ ఉండదు. కొంచెం మందికి ఆయిల్, డ్రై అండ్ కాంబినేషన్ ఇలా స్కిన్స్ ఉంటూ ఉంటాయి. సో వాళ్ళ స్కిన్ కి తగ్గట్టు మనం ప్రొడక్ట్ ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ వాళ్ళ బేబీ హ్యాపీగా ఫీల్ అయినప్పుడు మనం ప్రొడక్ట్ వాడినప్పుడు ఒక 2-3 days లోనే తెలిసిపోతుంది వాళ్ళకి ఏదైనా ర్యాషెస్ గానీ సమ్ రెడ్డిష్ గానీ ఇలా అవుతూ ఉంటుంది. సో అదర్ దెన్ ఏంటంటే వాళ్ళకి ఆ ప్రొడక్ట్ పడలేదు, మనం చేంజ్ చేయాలని హింట్ అన్నమాట. సో మమ్మీస్ ఎవరైతే ఉన్నారో అది మైండ్ లో పెట్టుకోండి. బాతింగ్ చేపించినప్పుడు అది 2-3 days కి స్కిన్ ఏమైనా చేంజ్ అవుతూ ఉంటే కనుక మీరు ప్రొడక్ట్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. మనం ప్రొడక్ట్ ఇంత పెద్దగా కొనాలని ఏమీ లేదు, చిన్న ఎంఎల్స్ లో కూడా వస్తాయి. సో అలా కొని మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మా రిచికి అయితే ఇది చాలా బాగా యూజ్ అయింది. వాడి స్కిన్ కి, టెక్స్చర్ కి అండ్ చాలా అంటే మంచిగా పడిందని చెప్పుకోవాలి. అండ్ ఇది మంచి జెంటల్ క్లెన్జింగ్ చేస్తుంది అండ్ న్యాచురల్ మాయిశ్చరైజర్ కాబట్టి ఇంకా నాకు ఇది విత్ కోకోనట్ ఆయిల్ ఉండడం వల్ల ఇది ఇంకా నాకు ఫేవరెట్ అయిపోయింది. ఇది ఏంటంటే ఇంకా మంచి డెర్మటాలజికల్ టెస్ట్ అన్నమాట. మేడ్ సేఫ్ అండ్ 24 hours మాయిశ్చరైజర్ ఉంటుంది. ఇది ఇంకా దీనికన్నా ఇంకేం కావాలి చెప్పండి. మనకు బేబీకి మంచి మాయిశ్చరైజర్ పెట్టేటప్పుడు వన్ థింగ్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నేను మాయిశ్చరైజర్ గురించి నెక్స్ట్ చెప్తాను. అండ్ ఇది ఇప్పుడు మనం మాట్లాడుకునేది షాంపూ అండ్ బాడీ వాష్ కాబట్టి. సో మీకు ఎవరికైనా బాడీ వాష్ నచ్చని వాళ్ళు ఉంటే మైలోలో సోప్స్ కూడా ఉంటాయి. సోప్ కూడా చాలా బాగుంటుంది.
సో నేను ఒకసారి 1 ప్యాకెట్ అంటే 1 సింగిల్ సోప్ తీసుకొని వాడాను. నాకు ఇది నచ్చినంత కొంతమందికి స్టిక్ అని అయిపోతారు కదా మమ్మీస్ ఎవరైనా. అది నచ్చితే ఇంకా దానికే స్టిక్ అని అయిపోతారు. సో నాకు ఇది నచ్చడం వల్ల, బాడీ వాష్ నచ్చడం వల్ల నేను ఇంకా సోప్ సైడ్ వెళ్ళలేకపోయాను. సో నాకు ఇదే నచ్చింది కాబట్టి నేను ఇంకా ఇదే యూజ్ చేశాను. నాకు చాలా బాగా అనిపించింది. ఇది అరౌండ్ ఎంతకు పడిందంటే ఇది 200 ml బాటిల్. యాక్చువల్లీ రేట్ 350 ఉంది. నాకు ఇది కూపన్ కోడ్స్ లలో అరౌండ్ ఇది 200 220కే వచ్చి ఉంటుంది. సో నేను ఎక్కువ కూపన్ కోడ్స్ యూజ్ చేస్తాను, స్మార్ట్ షాపింగ్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు ఆఫ్ కోర్స్ ప్రొడక్ట్స్ చాలా తక్కువకే వస్తాయి అండ్ బై 1 గెట్ 1 వస్తూ ఉంటాయి. నాకు హ్యాపీ అనిపిస్తుంది. బేబీస్ కి ప్రొడక్ట్స్ తక్కువలో వస్తాయి అండ్ బై 1 గెట్ 1 వస్తుందంటే ఇంకా దానికన్నా మంచి హ్యాపీనెస్ మమ్మీస్ కి ఏముంటుంది చెప్పండి. సో నేనైతే సోప్ అయితే మీరు వాడచ్చు, ఒకసారి తీసుకొని సింగిల్ దే ఉంటుంది, తక్కువ బడ్జెట్ ఉంటుంది. సోప్ కావాలనుకునే వాళ్ళు సోప్ యూజ్ చేసుకోవచ్చు. నాకు బాడీ వాష్ నచ్చింది కాబట్టి నేను దీనికి స్టిక్ అని అయిపోయాను. ఇది 200 ml బాటిల్ అరౌండ్ 350 ఉంటుంది. మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మాత్రం వాళ్ళు ఖచ్చితంగా కూపన్ ఇస్తారు. సో మీరు ఇదైతే వాడచ్చు అని నేను హైలీ రికమెండ్ చేస్తాను. డాక్టర్స్ కూడా రికమెండ్ చేస్తారు. దెన్ బాతింగ్ అయిపోయాక మనకి ఏంటి, మాయిశ్చరైజర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద బేబీస్ అనమాట. బేబీస్ కి మనకి వెదర్ కి తట్టుకోలేదు, స్కిన్ అనేది చేంజ్ అయిపోతా ఉంటుంది కాబట్టి బాతింగ్ ఆఫ్టర్ మనం బాత్ చేశాక రఫ్ టవల్స్ వేసి రఫ్ గా తుడవద్దు. అండ్ బేబీ టవల్స్ గురించి కూడా మీకు ఏమన్నా నేను మా రిచ్చికి వేరే టవల్స్ వాడతాను, అవి బ్రాండెడ్ టవల్సే. సో మీకు ఎవరికైనా బేబీ టవల్స్ గురించి కావాలనుకున్నా గానీ, ఇంకా టవల్స్ గురించి ఏదన్నా వీడియో కావాలనుకున్నా, కంటెంట్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి టవల్స్ గురించి. నేను మా రిచ్చికి వేరే బ్రాండ్ టవల్సే వాడతాను. ఇంకా నార్మల్ గా షాప్స్ లలో దొరికేవి మనం వాడేవి కాకుండా వాడికి సెపరేట్ గా టవల్స్ అనేవి నేను వేరే వెబ్సైట్ నుంచి తీసుకున్నాను. చాలా బాగా ఉంటాయి. బేబీస్ కి స్కిన్ ఫ్రెండ్లీ టవల్స్ అన్నమాట అవి. సో ఇంకా ఆ టాపిక్ వద్దు, ఇంకా మనం ఈ టాపిక్ లోకి అయితే వెళ్దాము. సో బేబీ లోషన్ అన్నమాట. బేబీకి బాగా చేపించాక మంచి బాడీ అనేది డ్రై అయిపోవాలి, మొత్తం మంచిగా తూడ్చేసేయాలి. హెడ్ మాడ ఉంటుంది కదా, మాడ పైన వాటర్ ఉంచకూడదు, మంచిగా క్లీన్ చేస్తా ఉండాలి. చెవుల దగ్గర మంచిగా నెమ్మదిగా, ఎవరు చిన్న బేబీస్ కదా, సో నెమ్మదిగా మంచిగా ఒళ్ళో కూర్చోబెట్టుకొని నెమ్మదిగా మంచిగా మొత్తం డ్రై చేసేసుకోవాలి. ఇది నేను మైలో బేబీ నుంచి తీసుకుందే బాడీ లోషన్. ఇది విత్ ఆల్మండ్ ఆయిల్ అన్నమాట. ఇంతకు ముందు మనకు షాంపూలో, బాడీ వాష్ లో విత్ కోకోనట్ ఆయిల్ అని ఇచ్చారు, ఫ్రేగ్రెన్స్ మంచి మాయిశ్చరైజర్ కోసము. అండ్ ఇందులో వచ్చేసి ఆల్మండ్ ఆయిల్ అని ఇచ్చారు. ఆల్మండ్ ఆయిల్ ఈస్ ద బెస్ట్ అని చెప్పేసి, అంటే ఇందులో ఆల్మండ్ ఆయిల్ అని కాదు, వేరే మనం యూజ్ చేయాలన్నా కానీ ఏ బ్యూటీ ప్రొడక్ట్స్ లో అయినా కానీ ఆల్మండ్ ఆయిల్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇందులో వచ్చేసి మంచి ఆల్మండ్ ఆయిల్ అనేది ఇచ్చారు. అండ్ నరిషింగ్ అండ్ ప్రొటెక్ట్ బేబీ బాడీ సాఫ్ట్ అండ్ స్కిన్ అన్నమాట. బేబీ యొక్క స్కిన్ ని సాఫ్ట్ ఉంచుతుంది ఈ మాయిశ్చరైజర్ అని చెప్తున్నారన్నమాట. ఇందులో విత్ ఆల్మండ్ ఆయిల్ ఉండడం వల్ల ఇది కూడా మంచిగా డెర్మటాలజికల్ టెస్టెడ్ అండ్ మేడ్ సేఫ్ అండ్ 24 hours బాడీని అనేది మాయిశ్చరైజర్ గా ఉంచుతుంది. సో నేను ఇంతకు ముందు కూడా నేను ఇవి న్యూ బర్న్ అప్పుడు వాడాను కాబట్టి నేను ఇప్పుడు అందరు రిక్వెస్ట్ చేయడం వల్ల ఈ వీడియో చేస్తున్నాను. నేను ఇప్పుడు రిచికి అయితే 1 year అయిపోయింది కాబట్టి నేను బేబీ హెల్త్ ప్రొడక్ట్స్ కి యూజ్ చేస్తున్నాను. ఇంతకు ముందు ఆ వీడియో చేశాను, డిస్క్రిప్షన్ లో ఆ లింక్ అనేది ఇస్తాను, మీరు చూడండి. అండ్ ఇది 24 hours మాయిశ్చరైజర్ అనేది ఇస్తుంది. ఇది అరౌండ్ నాకు 350 పడింది, ప్లస్ ఇది కూడా 200 ml అన్నమాట. సో మనం ఇట్లా కాంబో వస్తుంది, సింగిల్ గా కాకుండా ఇట్లా కాంబోలో కూడా మనం తీసుకోవచ్చు అన్నమాట. ఇలా కాంబోలో తీసుకోవడం వల్ల అంటే ఇంకా మంచి కాస్ట్ తక్కువ అయిపోతుంది. ఎంత తక్కువ అవుతుంది అంటే మీరు హ్యాపీ ఫేసెస్ అయిపోతాయి, అంత తక్కువ అయిపోతుంది అన్నమాట. సో నేను ఎప్పుడైనా కాంబోనే తీసుకుంటాను, సింగిల్ గా అయితే పర్చేస్ చేయను. సో బాతింగ్ తర్వాత మాయిశ్చరైజర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద బేబీస్ అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ ఏంటి, మనకు మమ్మీస్ యాక్చువల్లీ పౌడర్స్ గురించి ఒక స్టోరీనే ఉంది. ఇంకా నేను ఈ వీడియోలో ఆ పౌడర్స్ స్టోరీ చెప్పాలనుకోవట్లేదు. అండ్ మీకు పౌడర్స్ గురించి కూడా వీడియో డీటెయిలింగ్ గా కావాలనుకుంటే రిచ్చికి నేను ఎన్ని టైప్స్ ఆఫ్ పౌడర్స్ యూజ్ చేశాను, అసలు పౌడర్స్ వల్ల ఏమవుతుంది, బేబీకి బాగుంటదా ఏదైతే బాగుంటుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్కమింగ్ లో చెప్తాను. నేను రిచి చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మైలో నుంచే వాడాను. ఇది కార్న్ అన్నమాట. ఈ కార్న్ తో వస్తుంది, విత్ కార్న్ స్క్రాచ్ అన్నమాట. చాలా బాగుంటుంది. ఇది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో చేసిన పౌడర్ కాబట్టి బాగుంటుంది. అండ్ ఇది మైలో కేర్ నుంచి నేను తీసుకున్నాను. అండ్ టాల్క్ ఫ్రీ పౌడర్ అన్నమాట. అండ్ ఫ్రెష్ అండ్ డ్రై స్కిన్ ఇన్ డే అండ్ లాంగ్ అన్నమాట. లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, డే మొత్తం మంచిగా బేబీ ఫ్రెష్ గా కనిపిస్తుంది అని చెప్పుకోవాలి. అండ్ ఇందులో మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే pH బ్యాలెన్స్ ఉంటుంది ఇందులో. అండ్ SLS
అండ్ ఎస్ఎల్ అంటే పారాబెన్ ఫ్రీ అన్నమాట. అండ్ మేడ్ సేఫ్. మనకి ఇంత దీనికన్నా మంచి పౌడర్ ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఇది ఖచ్చితంగా డాక్టర్ రికమెండ్ చేస్తారు. మైలోకేర్ నుంచి కార్న్ పౌడర్ అయితే. సో నేను మా బేబీకి అయితే ఇదే యూజ్ చేశాను. యూజ్ చేస్తున్నారని చెప్పేసి బేబీకి ముక్కులలో, చెవులలో ఇదంతా రుద్దకండి. టపటప టపటప అని వెయ్యకండి బేబీస్ కి పౌడర్. బేబీకి పౌడర్ ఎలా వేయాలి, ఎలా వేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో చెప్తాను. ఎందుకంటే మనం పౌడర్స్ విషయంలో క్యాన్సర్ వస్తుంది, సో అండ్ సో మేము ముక్కులో నుంచి చెవుల నుంచి వెళ్ళి ఇక్కడ చెస్ట్ దగ్గర, లంగ్స్ దగ్గర ఆ పౌడర్ అంతా ఫామ్ అయిపోతుంది కెమికల్స్ వల్ల. నెక్స్ట్ బేబీకి ఏదన్నా అయ్యే ఇష్యూస్ ఉంటాయి అనేది మనకు ఆర్టికల్ అప్పట్లో వచ్చింది. సో దానికి బేసిక్ చేసుకొని డాక్టర్స్ ఒక సొల్యూషన్ అనేది ఇచ్చారు. నేను నెక్స్ట్ దానికి అప్కమింగ్ వీడియోస్ లలో చెప్తాను. నేనైతే ఇది సేఫ్ అనే చెప్తాను. ఎందుకంటే ఇది ఖచ్చితంగా డాక్టర్ రికమెండ్ చేస్తారు. రికమెండ్ చేస్తున్నారు అని చెప్పేసి అతిగా పౌడర్ వాడకూడదు. వాడే అంతనే వాడాలి, ఇంకా తక్కువనే వాడాలి. వాడే దానికన్నా తక్కువనే వాడాలి కానీ ఎక్కువ వాడకూడదు. ఇంకా పౌడర్ గురించి కూడా అడుగుతారు కాబట్టి, ఎందుకంటే మనం కాటిక పెడతాం కదా, సో ఆ కాటికకి కొంచెం అలా పెడుతూ ఉంటారు కదా. సో నేనైతే ఇది కార్న్ అయితే మైలోన్ నుంచి వెళ్ళి ఈ పౌడర్ అయితే రికమెండ్ చేస్తాను. ఇంకా మనకు బాతింగ్ అయిపోయింది, బాడీ లోషన్ అయిపోయింది, పౌడర్ కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ మనం హెడ్ కి హెడ్ మసాజ్ చేయాలన్నమాట. ఇక్కడ మాడ ఉంటుంది కదా, బేబీస్ కి ఆల్మోస్ట్ 1 year దాకా కూడా ఆ మాడ అనేది ఉంటుంది. సో దానికి మంచిగా ఇట్లా ఒత్తుతూ ఉంటారు. అలా గట్టిగేసి ఒత్తొద్దండి. జస్ట్ నార్మల్ గా మసాజ్ చేస్తా ఉండాలి. అందరూ మాడొత్తండి మాడొత్తండి అని చెప్తారు. సో మాడలు గీడలు లాంటివి ఒత్తకండి. జస్ట్ ఆయిల్ పెట్టి చిన్నగా ఇట్లా ప్రెస్ చేస్తే అయిపోతుంది. బేబీస్ కి పెట్టి ఇలా ఒత్తు 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 అది టప్ 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 మాడ అనేది కొట్టుకుంటా ఉంటుంది. సో దానిపైన ఆయిల్ పోసేసి ఒత్తు ఒత్తు అనేసి ఉంటారు. సో అలా చేయకండి, జెంటల్ గా చేయండి ఎప్పుడైనా సరే. సో నేనైతే మైలో కేర్ నుంచి వెళ్ళి బేబీ హెయిర్ ఆయిల్ అనేది తీసుకున్నాను. ఇది విత్ సన్ఫ్లవర్ ఆయిల్ అన్నమాట. చూడండి అసలు ఒక్కొక్క ప్రొడక్ట్ లో వాళ్ళు ఎంత మంచి ఆయిల్స్ అనేవి మిక్స్ చేస్తున్నారు. కోకోనట్, ఆల్మండ్, సన్ఫ్లవర్, ఎంత మంచి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనేవి యూజ్ చేస్తున్నారు చూడండి. నాకు ది బెస్ట్ అనిపిస్తాయి ఈ మైలో ప్రొడక్ట్స్. అసలు యాక్చువల్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ, ఇంత మంచి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి బేబీకి ఎట్లాంటి హార్మ్ఫుల్ కాకుండా ఇంత మంచి ప్రొడక్ట్స్ ఇస్తున్నారంటే ఇంకా దానికన్నా మంచి ఇంకేం కావాలి చెప్పండి. విత్ సన్ఫ్లవర్ ఆయిల్ అండ్ హెల్త్ హెయిర్ అండ్ గ్రోత్ అన్నమాట. నరిషింగ్ స్కాల్ఫ్, ఇది స్కాల్ఫ్ ఏదైతే ఉంటుందో మంచి మసాజ్ చేసినప్పుడు సూతింగ్ ఉండి వాళ్ళకు ఒక హెయిర్ గ్రోత్ కి మంచిగా హెల్ప్ అవుతుంది అనేసి చెప్తున్నారు. అండ్ ఇందులో విటమిన్ ఏ అండ్ డి ఉందన్నమాట. ఇందులో ఈ హెయిర్ ఆయిల్ లో ఏంటంటే విటమిన్ ఏ అండ్ డి ఉంటుంది. అండ్ ఇది కూడా డెర్మటాలజికల్ టెస్టెడ్ అండ్ మేడ్ సేఫ్. సన్ఫ్లవర్ ఆయిల్ ఉండడం వల్ల బేబీకి ఇంకా మనము హ్యాపీలీ ఇది యూజ్ చేసుకోవచ్చు. మన మమ్మీస్ వాళ్ళైతే తిల్సోనా, నువ్వుల నూనె అనేది యూజ్ చేయమంటారు. సో అది కూడా మంచిది. నేను బేబీకి మా రిచ్చికి అది కూడా యూజ్ చేశాను. దెన్ ఆఫ్టర్ ఇంకా నా చాయిస్ కి వచ్చేసరికి మాత్రం నేనైతే ఈ సన్ఫ్లవర్ అంటే బేబీ కేర్ నుంచి, మైలో కేర్ నుంచి వెళ్ళి బేబీ హెయిర్ ఆయిల్ అనేది తీసుకున్నాను. ఇది కూడా నాకు చాలా బాగా యూజ్ అయిందనే చెప్తాను. సో బేబీ బాతింగ్, మాయిశ్చరైజింగ్, పౌడర్, హెయిర్ ఆయిల్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ బేబీ మంచిగా మిల్క్ తాగేసి పడుకునే అంటే టైం అన్నమాట. సో పడుకున్నప్పుడు మస్కిటోస్ అవి ఇవి అన్ని ఈగలు, దోమలు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా. సో బేబీని పడుకోబెట్టినప్పుడు వాళ్ళకు దోమలు అనేవి ఏవి రాకుండా నేను మైలో కేర్ నుంచి మస్కిటో స్ప్రే అనేది తీసుకున్నాను. విత్ కంట్రోల్ అన్నమాట. ఈ మస్కిటోస్ ని వీటిని ఇది కంట్రోల్ చేస్తుంది అండ్ హెల్ప్ చేస్తుంది. ప్రొటెక్ట్ బేబీస్ కి దోమల నుంచి, ఈగల నుంచి మంచిగా ప్రొటెక్ట్ ఇస్తుంది. మంచి ఇది మేడ్ సేఫ్ అన్నమాట. ఎక్కువ ఫ్రేగ్రెన్స్ లాంటివి ఏది ఉండదు. అండ్ ఇది సేఫ్ ఫర్ బేబీస్ అన్నమాట. బేబీకి సేఫ్ కాబట్టి యూజ్ చేయమని చెప్తున్నాను. అండ్ ఇది నాకైతే చాలా వరకే యూజ్ అయింది మస్కిటో స్ప్రే. రిచి పడుకున్న తర్వాత కొంచెము ఆ బెడ్ కి కొంచెం సైడ్స్ ఉంటాయి కదా, సో సైడ్స్ కి ఇలా మంచిగా స్ప్రే చేసేదాన్ని. స్ప్రే చేసేసిన తర్వాత ఇంకా దోమలు అవంతా ఎక్కువ వచ్చేవి కాదన్నమాట, ఈగలు కానీ దోమలు కానీ. సో నేనైతే బేబీకి చెప్పే కిట్ మాత్రం ఇది. మైలో నుంచి అయితే నేను యూజ్ చేసినది మాత్రం ఇది. మంచి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అన్నమాట. న్యూ బోర్న్ బేబీస్ కోసము ఇవి డర్మటాలజికల్ టెస్టెడ్ అండ్ డాక్టర్స్ కూడా రికమెండ్ చేస్తారు కాబట్టి ది బెస్ట్ ప్రొడక్ట్స్ అని చెప్పుకోవాలి. అండ్ మీకు ఇంకా బేబీకి ఇంకా ఏమైనా ప్రొడక్ట్స్ గురించి కావాలనుకున్నా గానీ, ఇంకా బేబీ థింగ్స్ గురించి కావాలనుకున్నా గానీ, మదర్ థింగ్స్ గురించి కావాలనుకున్నా గానీ నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మైలో ప్రొడక్ట్స్ నన్ను ఎవరైతే అడిగారో మీరు హ్యాపీలీ ఇవి పర్చేస్ చేయొచ్చు, చాలా బాగుంటాయి. అండ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు రిచ్ ఈస్ మమ్ సింధు. బై బై, టేక్ కేర్.